వై డిడ్ కట్టప్ప లీవ్ కట్టప్పన? ఈ టైటిల్ చూసి వచ్చారు కదా మీరందరూ. కానీ దీని గురించి తెలుసుకునే ముందు మీరు కట్టప్పన అనే ప్లేస్ గురించి తెలుసుకోవాలి, ఆ ప్లేస్ ని చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఫ్రేమ్స్. సో నేను ఈరోజు హైదరాబాద్ నుంచి కట్టప్పన వెళ్తున్నాను. ఇది ఒక హిల్ రేంజ్ టౌన్, కేరళలో ఉంది. హైదరాబాద్ నుంచి కట్టప్పనకి నేను 2 బస్సులో ట్రావెల్ చేయాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఒక బస్సు, మళ్ళీ బెంగళూరు నుంచి కట్టప్పనకి ఇంకొక బస్సు అనమాట. నా ఛానల్ నేమ్ చూసారు కదా, మిడిల్ క్లాస్ ఫ్రేమ్స్. దానికి తగ్గట్టుగానే ఈ ట్రిప్ మొత్తం వీలైనంత తక్కువ ఖర్చులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి వెళ్తున్నాను. అలానే ఈ వ్లాగ్లో డ్రోన్ విజువల్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఛానల్ నేమ్ గుర్తుందిగా. ఈ ట్రిప్కి మొత్తం అయిన ఖర్చు ఈ వ్లాగ్ లాస్ట్లో మీకు చెప్తాను, ఓకేనా? సో మొత్తానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేరుకున్నాను. ఇక్కడి నుంచి నేను కేఎస్ఆర్టీసీ ఐరావత్ బస్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ బస్సు శాంతినగర్ వరకు వెళ్తుంది. సో శాంతినగర్ నుంచి మడివాళ్ళకి కొంచెమే దూరం, అక్కడి నుంచి నాకు ఇంకొక బస్సు ఉంది. సో అందుకే ఈ బస్ బుక్ చేసుకున్నాను. ఇంక ఇది నేను మార్నింగ్ 6:30కి వెళ్ళే బస్సు. 6:30 అంటే సాయంత్రం 6 కల్లా బెంగళూరు చేరుకుంటుంది. బస్ ఇప్పుడు జడ్చర్ల చేరుకుంది. జడ్చర్ల మార్నింగ్ ఒక 8 AM కల్లా చేరుకుంటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారనమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత జర్నీ రెజ్యూమ్ అవుతుంది. సో ఇంతకీ నేను కేరళ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా మీతో. సో ఎందుకు వెళ్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో. సో వాడి హోమ్ టౌన్ ఇక్కడ కేరళ కట్టప్పన. సో వాడు కార్లో వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు డ్రైవింగ్కి ఒక తోడు కావాలంటే వెళ్తున్నా. ఇప్పుడు మనం అనంతపూర్ డిస్ట్రిక్ట్లో పెనుగొండ దగ్గర కియా మోటార్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఉన్నాం. మీకు కనిపిస్తుంది కదా పేరు, KIA. సో కియా ఒక సౌత్ కొరియన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మన ఆంధ్రప్రదేశ్లో 2017లో ఇక్కడ పనులు స్టార్ట్ అయ్యి 2019లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయినట్టుంది. కియా సెల్టోస్, కియా సోనెట్, కియా కార్నివల్, కియా క్యారెన్స్, ఇంకా కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ నుంచి కార్స్ మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చూసినా మనకి కొరియన్ నేమ్ బోర్డ్స్, కొరియన్ సూపర్ మార్కెట్స్, కొరియన్ హోటల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ కొరియన్స్ చాలామంది ఉంటున్నారు కాబట్టి. అలా చూస్తూ బెంగళూరు వచ్చేసాము. డ్రైవర్ చాలా అలసిపోయినట్టున్నాడు, ఒక్క చేత్తో స్టీరింగ్ పట్టుకొని నడుపుతున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తుంది బెంగళూరులో ఉన్న ఫేమస్ పార్క్ ఇది. దీని పేరు ఫ్రీడమ్ పార్క్. ఇది ఒకప్పుడు బ్రిటిషర్స్ కట్టించిన సెంట్రల్ ప్రిజన్ ఇది. ఈ పార్క్లో మీటింగ్స్, ప్రొటెస్ట్, ర్యాలీస్ అవుతూ ఉంటాయి. బెంగళూరులో ఇంకోటి కూడా చాలా ఫేమస్, ట్రాఫిక్. ఎస్, ట్రాఫిక్ బ్లాక్ చాలా ఫేమస్. మొత్తానికి ఇక్కడ బెంగళూరు శాంతినగర్ బస్ స్టాండ్ దగ్గర దిగిపోయాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మడివాలా అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి నాకు కేరళకి బస్సు ఉంది. శాంతినగర్ బస్ స్టాండ్ నుంచి తమిళనాడు, కేరళ, ఆంధ్ర వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులన్నీ ఈ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మడివాలాకి ఒక 10 రూపీస్ అనుకుంటా బస్ టికెట్. సో మడివాలా వెళ్ళాక అక్కడి నుంచి నాకు నైట్ 9 o'clockకి బస్సు ఉంది. మడివాలా చేరుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. 9 o'clock వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. ఈ మడివాలా అనే ప్లేస్ ఎందుకు ఫేమస్ అంటే, ఇక్కడ మలయాళీస్ చాలామంది ఉంటారు. సో మడివాలాని మల్లు క్యాపిటల్ ఆఫ్ బెంగళూరు అని పిలుస్తారు. సో ఇక్కడెక్కడ చూసినా మీకు కేరళ రెస్టారెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడికి వచ్చే ప్రైవేట్ బస్సులన్నీ ఎక్కువగా తమిళనాడు, కేరళ వైపే వెళ్తూ ఉంటాయి బస్సులన్నీ.
సో ఈ ప్లేస్ ఎప్పుడు సాయంత్రం ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉంటుంది. డాట్ 9కి నా బస్సు వచ్చేసింది. నేను కల్లడ ట్రావెల్స్ అనే ప్రైవేట్ సర్వీస్ బస్సు బుక్ చేసుకున్నాను. సో కట్టపన అనే ప్లేస్కి 3 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి రోజు బెంగళూరు నుంచి. నేను ఈ బస్సు ఎందుకు బుక్ చేసుకున్నానంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఫస్ట్ బస్సు కాబట్టి. అదే కాకుండా ఈ బస్సుకి టికెట్ రేట్ తక్కువ కాబట్టి. ఇంకొకటి ఆర్టీసీ బస్సు కట్టపనకి సర్వీస్ చేయట్లేదు. అలా బెంగళూరు నుంచి కట్టపనకి జర్నీ స్టార్ట్ అయింది. హాయిగా పాటలు వింటూ కిటికీ నుంచి బయటికి చూస్తూ ఆ కిటికీ నుంచి వచ్చే గాలి ఫీల్ అవుతూ టైంపాస్ చేస్తూ కూర్చున్నాను. ఆ ముందు కూర్చున్న అబ్బాయి లేకపోతే మాత్రం దయ్యాల కోటలా ఉండేది. ఇటు పక్క వ్యూ బాగుంది. బస్ ఇప్పుడు డిన్నర్ బ్రేక్ కోసం ఆగింది. ఇది కృష్ణగిరి దగ్గరున్న ఒక పెద్ద హాల్టింగ్ స్టేషన్ అనుకుంటుంది. బస్ స్టాండ్ అయితే కాదు. టైం ఇప్పుడు 11 అవుతుంది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, 2 హోటల్స్ ఉన్నాయి. ఇటు కేరళ తమిళనాడు వెళ్ళే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ ఇక్కడే ఆపుతున్నట్టున్నారు డిన్నర్ బ్రేక్ కోసం. సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి సేలం, దిండిగల్, తేని మీదుగా మనం కేరళ కట్టపనకి వెళ్తాం అన్నమాట. ఈ వచ్చే బస్సు కేరళ స్టేట్ది ఆర్టీసీ బస్సు. సో కేరళ ఆర్టీసీలో ఇది టాప్ స్లీపర్ బస్ అన్నమాట. సో ఇది ఇప్పుడు కొచ్చి వెళ్తుంది. ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. బస్సు ఒక 10 మినిట్స్ బ్రేక్ కోసం ఆపారు. మనం ఇప్పుడు తమిళనాడులో తేని డిస్ట్రిక్ట్లో ఉన్నాం అనమాట. సో తేని డిస్ట్రిక్ట్ అనేది తమిళనాడు కేరళ బార్డర్. ఇక్కడ నుంచి హిల్ రేంజ్ స్టార్ట్ అవుతుంది. హిల్ రేంజ్ అయిపోయాక కుమిలి అనే టౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కేరళలో ఉంది. మొత్తానికి మనం కొండెక్కేసి ఇప్పుడు తేని బార్డర్ దగ్గర ఉన్నాం అన్నమాట. ఇక్కడి నుంచి కుమిలి టౌన్ కేరళ బార్డర్ స్టార్ట్ అవుతుంది అనమాట. కుమిలి నుంచి కట్టపనాకి 1 అవర్ ట్రావెల్ టైం ఉంది. సో ఇక్కడ చాలా చల్లగా మంచుగా ఉంది. రోడ్డు మీద వెళ్ళే బండ్లేం సరిగ్గా కనిపించలేదు. అలా హైదరాబాద్ నుంచి కట్టపన చేరుకున్నాను అన్నమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాడు పికప్ చేసుకుంటా అన్నాడు. సో ఇంటికి వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో మంచి ప్లేసెస్ ఏ ఉన్నాయో వెళ్ళి చూసేయాలన్నమాట. సో ఇంతకీ కట్టపన ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇడుక్కి డిస్ట్రిక్ట్ కేరళ టూరిజంకి చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మూనార్, శబరిమల, వాగమన్ ఇవన్నీ చాలా దగ్గర అనమాట. ఇంకా ఇడుక్కిలో చాలా డ్యామ్స్ ఉన్నాయి, ఫేమస్ డ్యామ్స్ ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ నేను ఉండబోయేది. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు పొల్యూషన్ లేకుండా హాయిగా నేచర్ సౌండ్స్ వింటూ చాలా బాగుంది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో మనందరికీ చాలా అవసరమని నేను ఫీల్ అవుతున్నాను. ఏమంటారు? తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి
ఇక్కడ దగ్గరలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ మనం అంజుర్లీ వాటర్ ఫాల్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇడికి డ్యామ్, ఆ తర్వాత హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇలా 2-3 ప్లేసెస్ ఉన్నాయి. వాన పడితే ఎక్కడికి వెళ్ళలేము. సో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లైమేట్ బాగానే ఉంది. వాన ఏం పడేటట్టు లేదు, కానీ కేరళలో అసలు చెప్పలేము మనం ఎప్పుడు వాన పడుతుందో ఏంటో అనేది. ఇప్పుడు మనం అంజుర్లీ వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ ఇక్కడున్న టనల్కి చాలా ఫేమస్. స్టోరీ ఏంటంటే, కొండపైన ఉన్న ఎర్టిఆర్ డ్యామ్లో ఉన్న నీళ్లు ఇడుక్కి రిజర్వాయర్లో స్టోర్ అయినప్పుడు అండ్ ఇడుక్కి రిజర్వాయర్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీళ్లు డ్రైన్ అయ్యి ఇక్కడ కనిపిస్తున్న రిజర్వాయర్లో స్టోర్ అవుతుంది. సో ఈ నీళ్ళు ఇక్కడికి ఫ్లో అవ్వడానికి కొండపై నుంచి ఇక్కడికి 5.5 కిలోమీటర్స్ టనల్ డ్రిల్ చేశారన్నమాట. ఈ టనల్ కట్టడానికి దాదాపు 6 years పట్టింది. ఈ కనిపించేదే అన్నమాట వాటర్ ఫాల్స్. ఇప్పుడు లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మిగతా ప్లేసెస్ కన్నీ వెళ్ళడం కుదరదు అనుకుంటున్నాం, కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఈ కనిపించేదే టనల్ అనమాట. ఈ టనల్ నుంచి నీళ్ళు వస్తున్నాయి చూసారా. సమ్మర్లో వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట, అసలు ఉండదు అనుకుంటా. సో సమ్మర్లో మనం ఈ టనల్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నేను మీకు కొన్ని ఫొటోస్ ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం దీని లోపలికి వెళ్ళలేరు. ఈ టనల్ 1974 మార్చ్ నుంచి 1980 జనవరి వరకు కట్టారనమాట. అండ్ ఈ టనల్ కన్స్ట్రక్షన్లో 22 మంది వర్కర్స్ చనిపోయారంట. కట్టప్పనకి సంబంధం ఏంటి అది తెలుసుకోవాలంటే మీరు ఈ వ్లాగ్ సెకండ్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆగండి, ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ నచ్చితే షేర్ చేయండి, ఇంకా కొంచెం ఎక్కువ నచ్చితే అప్రిషియేట్ చేస్తూ కమెంట్ పెట్టండి. అసలు నచ్చకపోతే ఫీడ్బ్యాక్ కమెంట్లో పెట్టండి ప్లీజ్.